హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే అది మీరు ఫ్యూచర్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలామంది దూర ప్రాంత ప్రయాణం చేసేవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రైన్కి ఇస్తారు. ఎందుకంటే కంఫర్టబిలిటీ ఎక్కువ ఉంటుందని కాబట్టి. కానీ ఇప్పుడు ట్రైన్స్ పరిస్థితి ఎలా ఉన్నాయంటే, ఇదివరకు చిన్నప్పుడు ఒక సామెత ఉన్నది, మనం ప్రయాణించే రైలు జీవితకాలం లేటు అని. ఇప్పుడు అదే జరుగుతుంది. మేము బుక్ చేసుకున్న ట్రైను 7 గంటలు లేటు. 7 గంటలు, గంట 2 గంటల 7 గంటలు. మేము విజయనగరం నుంచి నంద్యాలకు రావాలా. డైరెక్ట్ ట్రైన్స్ దొరకక విజయనగరం నుంచి గుంటూరుకు బుక్ చేసుకున్నాం. విజయనగరం నుంచి గుంటూరు. ట్రైన్ నెంబర్ కూడా పెడతాను చూడండి, 07028 బ్రహ్మపూర్ టు చెల్లపల్లి స్పెషల్ ట్రైన్ అంటే ఇది. రాత్రి విజయనగరంలో 8:10కి రావాలా. 27 అంటే నిన్న 27 8:10కి రావాల్సింది నైట్ 1:30కి వచ్చింది. అది పొద్దున 10:30కి దించింది. మామూలుగా అయితే 3:30కి దిగాల. విజయవాడలో 3:20కి, అలాంటిది 10:20కి దించింది. 7 గంటలు లేటు. దానివల్ల మాకు గుంటూరు టు నంద్యాల టికెట్ బుక్ చేసుకుంటే, గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్కు బుక్ చేసుకుంటే అది కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. టైంకు రీచ్ కాలేమనే ఉద్దేశంతో. ఇప్పుడు అది పోయింది. మళ్ళీ విజయవాడలో దిగి బస్సుకు వస్తున్నాం. ఎందుకు ఇంత లేటు? మన గవర్నమెంట్ ఏమనంటే అంటే బుల్లెట్ ట్రైను అది ఇది, రైల్వే స్టేషన్ ఆధునీకరణ. మనకు బుల్లెట్ ట్రైన్ కాదండి ముఖ్యం. ఉన్న ట్రైన్స్ కరెక్ట్ టైంకి తిరిగితే మనకు అదే 10,000. రైల్వే స్టేషన్ ఆధునీకరణ అంటే ఆధునీకరణ చేయాల్సింది రైల్వే స్టేషన్, అందులో ఉన్న రైళ్ళనా? మనం రైల్వే స్టేషన్లో సంసారం చేయం కదా. మనం జర్నీ చేస్తాము. ట్రైన్స్ రైళ్ళన్నీ బాగా ఓల్డ్లో అయిపోయినాయి. దాన్ని అప్డేట్ చేసుకోవాలి, ఇంజన్లో మార్చడం అలా చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. రైలు వేల కోట్లు పెట్టి రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు. దాంట్లో సౌకర్యాలు మాత్రం ఏమి ఉండడం లేదు. రైళ్ళు మాత్రం అదే రైళ్ళను ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలా. అందులో బాత్రూమ్స్ సరిగా ఉండవు. రైళ్ళలో ప్రయాణించే బాత్రూమ్స్ చాలా కంపు, అంటే ఎంత కంపు అంటే అంత కంపు కొడతాయి. స్లీపర్ కోచ్లలో అయితే మరి ఏసీ కోచ్లలో బాగుంటుంది, కానీ స్లీపర్ కోచ్ జనరల్ కోచ్లలో బాత్రూము పోవాలన్నా ఇబ్బందే. దాని బాత్రూమ్ దగ్గర వచ్చిన సీట్లలో కూర్చోవాలన్నా ఇబ్బంది. ఎంత కంపు అంటే అంత కంపు భయంకరంగా ఉంటుంది. ఇది నాకు కూడా ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కరూ ఫేస్ చేసింటారు ఈ ప్రాబ్లము. దయచేసి ఈ ప్రాబ్లము రైల్వే మినిస్టర్ దగ్గరికి చేరే వరకు ప్రతి ఒక్కరూ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి మీరు కూడా ఇలాంటి ట్రైన్స్కు బుక్ చేసుకోద్దండి. స్పెషల్ ట్రైన్స్కు, రెగ్యులర్ ట్రైన్స్కి మాత్రమే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.